నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా హిట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈ కార్యక్రమానికి మనకు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చేసారు. తను కంప్లీట్గా ఎంటర్టైనర్. బుల్లితెర నుంచి వెండితెర వరకు స్వయం కృషితో ఎదిగాడు. తనేంటో ఇండస్ట్రీలో నిరూపించుకుంటూ వచ్చాడు. నటుడిగా, హాస్య నటుడిగా, నిర్మాతగా, రచయితగా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అన్ని క్వాలిటీస్ ఉన్న సూపర్ డూపర్ ఎంటర్టైనర్ మన రాకింగ్ రాకేష్. ప్లాట్ఫామ్ ఏదైనా రాక్ చేసేస్తాడు, అందుకే రాకింగ్ రాకేష్ అయ్యాడు. మరి మన రాకేష్ని అడిగి అసలు మెగాస్టార్ ఈ కార్యక్రమంలో తను ఏం చెప్పబోతున్నాడు, మెగాస్టార్ గురించి తెలుసుకుందాం. నమస్తే రాకేష్. నమస్కారం అండి. మరి రాకేష్, ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయే ముందు మెగాస్టార్కి శుభాకాంక్షలతో స్టార్ట్ చేద్దాం. చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షల కన్నా మీరు 70 ఏళ్ళు కాదు, ఇది మీకు 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న పుట్టినరోజుగా నేను భావిస్తున్నాను. ఈ పుట్టినరోజు నుంచి ఆ భగవంతుడు మీకు పూర్తి ఆయుర ఆరోగ్యాల్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు మాత్రం అలానే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓపెనింగే నాకు కాంప్లిమెంట్ ఇచ్చినందుకు. పూర్వ పరిచయం కాబట్టి డెఫినెట్గా గుర్తుపట్టాం కాబట్టి తెలుస్తాయి. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా? సూపర్. నేను నిన్ను చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. ఓకే. అందులోనూ నీలో ఒక గ్రేట్ క్వాలిటీ, కష్టపడి పైకొచ్చు. అది కళ్ళెదురకుండా చూసాను నేను. ఎస్, కళ్ళెదురకుండా చూసాను. ఏదో మనం స్క్రీన్ గురించి మాట్లాడేది కాదు. రూపాయి ఉన్నా ఇంకొకరికి సహాయం చేసే గుణం ఉంది, చూసావా? ఇప్పటికీ నేను నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నీ ప్రస్తావన వస్తే చెప్తా, తన దగ్గర ఏముంది అనేది కాదు, సహాయానికి మాత్రం ముందుంటారు. గ్రేట్ క్వాలిటీ. ఆ చారిటీని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాను. అమేజింగ్ క్వాలిటీని ఇది. ఎస్ రాకేష్, మరి ఇంత కష్టపడి పైకొచ్చావు, మా కళ్ళు ఎదురుగుండా ఎదిగా రాక్ చేస్తున్నావు. ఇంకా ఇంకా రాక్ చేయాలి అండ్ కొంచెం వెల్తిగా అనిపిస్తుంది నాకు. నాకు సుజాత గుర్తొస్తుంది. అవునా? డెఫినెట్గా తను నెక్స్ట్ ఎపిసోడ్గో లేకపోతే ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను మళ్ళీ తను వస్తే ఇంకా హ్యాపీ. యాక్చువల్ మీ ఇద్దరు పక్క పక్కన ఉంటే ఇంకా బాగుంటుంది. అది కష్టం, పాప ఉంది కదా ఇప్పుడు కష్టం. అవును, తను కనిపిస్తే నేను కనిపించాను, నేను కనిపిస్తే తను కనిపించదు. ఎందుకంటే పాపని చూసుకోవాలి, ఎవరో ఒకరు కేర్ చేయాలి కదా. కాదు, సరే పనిలో పని అడిగేస్తున్నాను, పాపని కూడా స్టార్టింగ్ చేయబోతున్నావా? అయ్యో, ఆల్రెడీ అయిపోయింది. త్వరలో తను పోయిన మంత్లోనే చిన్న స్క్రీన్ ప్రజెంట్ చేసింది. అది కూడా నాకు ఫుడ్ పెట్టిన శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఈటీవీ మల్లెమాల. ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ యాదృచ్ఛికంగా సినిమా తర్వాత మళ్ళీ జబర్దస్త్ ఎంట్రీ అడిగితే మళ్ళీ వెళ్ళాను. సో అదే స్టేజ్ మీద నేను పిల్లలతో స్కిట్ చేశాను. అదే స్టేజ్ మీద నాకు వైభవం అంతా అదే స్టేజ్ మీద వచ్చింది. ఆ స్టేజ్ నుంచే నేను మళ్ళీ పెళ్ళి అనే ప్రస్తావన నా లైఫ్లోకి వచ్చింది. దాని తర్వాత మా పాప కూడా ఆ స్టేజ్ మీద కనిపిస్తే అందరికీ బాగుంటుంది కదా అని నన్ను ఎలా ఆశీర్వదించారో, మా సుజాతను ఎలా ఆశీర్వదించారో మా పాపను కూడా అలానే ఆశీర్వదిస్తారని సో ఈటీవీ ముఖంగా నేను మా పాపను పరిచయం చేయడం జరిగింది. సూపర్, అదృష్టం వచ్చింది. అలాగే మొత్తానికి రాకేష్కి వారసురాలు వచ్చేసింది అప్పుడే. సూపర్ రాకేష్. మరి మనం మెగాస్టార్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే నేను ఇందాక స్వయం కృషితో నువ్వు ఎదిగావు, అందుకని స్వయం కృషితో స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. స్వయం కృషి సినిమా చూసావు? అయ్యో, చిరంజీవి గారి సినిమాలు చూసారా అనొద్దు, ఎన్నిసార్లు చూసారు అని. సరే, ఎన్నిసార్లు చూసా? చాలాసార్లు చూసాను. నాకు ఇష్టమైన సినిమా అది. చాలా చాలా చాలా. అందులో ఏది నచ్చిందా నీకు, నిన్న ఇన్స్పైర్ చేసింది? అది ఒకటండి, చిరంజీవి గారి సినిమాలు మీరు ఏ సినిమాలు తీసుకున్నా, పునాదిరాల దగ్గర నుంచి రేపు రాబోయే సినిమా ఏదైనా తీసుకున్నా కూడా విశ్వంబర వరకు, చిరంజీవి గారి సినిమాలో ఏదో ఒక మూలన గుండె తడి ఒకటి ఉంటుంది. అమ్మ సెంటిమెంటో, అక్క సెంటిమెంటో, తల్లి సెంటిమెంటో అది లేకుండా సినిమా ఉండదు. పవర్ఫుల్ డైలాగ్ లేని సినిమా ఉండదు. ఎక్కడో మహిళలకు సంబంధించి వాటి వ్యక్తిత్వ విలువలు పెంచేటువంటి ఒక డైలాగ్ డెఫినెట్గా ఉంటుంది. ఇంకా అన్నిటికన్నా చెప్పాలి అంటే ఒక తరానికి డ్యాన్స్ అనేది ఒక ఆ ఇదిని కల్ట్ని క్రియేట్ చేసిన వ్యక్తి ఆయన. కరెక్ట్. ఒక్క సినిమా గురించి నాకు బాగా నచ్చిన, మీరు అన్న స్వయం కృషి అని అన్నారు కాబట్టి, అందులో మనం ఏ స్థాయిలో ఉన్నాము అనేది ముఖ్యం కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది ముఖ్యం కాదు. ఎదిగిన తర్వాత కూడా మన ఆ మూలాలు మర్చిపోలేని ఒక సంఘటన డైరెక్టర్గా చిత్రీకరిస్తారు. తనకు ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అదే సీన్కి రిపీట్ అయ్యే ఇది, అది డైరెక్టరో లేకపోతే స్క్రిప్టో అనేది పక్కన పెడితే, మనం ఒక వ్యక్తి తాలూకా విషయాన్ని రాసుకోవాలి అంటే ఆ వ్యక్తి తాలూకా పూర్తి ప్రభావం రచయిత మీద ఉంటే అది రాయగలడు, లేకపోతే రాయలేడు. అదే వేరే వాళ్ళకైతే ఇది యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని, చిరంజీవి గారు డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు.
అది ఆ సినిమా తాలూకా విషయాలు. నాకు ఇంకా అభిలాష సినిమా ఎందుకంత ఇష్టం? అభిలాష ఇష్టం. పాటలు ఇష్టమా? ఏంటండి ఎన్ని అవార్డులు కొట్టే సినిమాలు. ఇంకా అన్నిటికన్నా నాకు ఒక వయసు వచ్చిన తర్వాత నేను పూర్తిగా క్యూలో నుంచొని బాగా, మా తమ్ముడు ఉన్నాడు పాప, మా తమ్ముడు ఆ రోజు చెయ్యి కూడా బ్లడ్ పగిలిపోయింది. నాకు బాగా గుర్తు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా మా వరంగల్లో శ్రీదేవి టాకీస్ 70mm ఇదిలో లైన్లో నుంచొని శంకర్ దాదా జిందాబాద్ సినిమా టికెట్ల కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. కొట్లాటలు, ఒక రోజు దొరకలేదు, 2 రోజులు దొరకలేదు, 3 రోజులు దొరకలేదు, 4 రోజు ఎట్టే పరిస్థితుల్లో దొరకాలని మా చిన్న తమ్ముడు వాడిని తీసుకొని వెళ్తే చిన్నపిల్లలకి ఇస్తారేమో ముందని వాడిని పెడితే పాపం వాడి వేల్ని క్రాక్ అయింది. అది గుర్తుంది. స్టాలిన్ సినిమా. నేను ఖుష్బు గారు బాగా 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 ఇష్టం నాకు ఖుష్బు గారు. నేను ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు కానీ లేకపోతే నేను స్టాలిన్ సినిమా గురించి బాగా ప్రస్తావిస్తా పెడతాం. స్టాలిన్ సినిమా కానీ నాకు ఈ రెండిటికి ముందు మధ్యకాలంలో వచ్చిన ఠాగూర్, అది ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. అదొక సినిమా. ఠాగూర్ పాటలు అయితే నేను బాగా పాడేవాడిని. అది నా అందులో కొడితే కొట్టాలి, 6 కొట్టాలి పాడచ్చు కదా. అది ఇప్పటికి రాదండి, పాడితే గమ్మత్తుగా ఉంటుంది. కానీ అందులో పదాలు కొన్ని నాకు ఇప్పటికీ బాగా చాలా బాగుంటాయి. ఆ డైలాగ్ మేము ఆ డైలాగులు నేర్చుకునే యాక్టింగ్ ప్రొఫెషనల్స్కి దగ్గరికి వెళ్ళి మేము యాక్ట్ చేసేవాళ్ళం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లు ఒక బిలిగేట్ పుడితే 102 కోట్లలో ఎంతమంది బిలిగేట్లు పుట్టాలి ఎవరైనా, కానీ పుట్టట్లేదు. కారణం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే లాంచ్ అక్కడ దాకా చెప్తే అప్పుడు ఆర్టిస్ట్ అని ముద్ర వేసేవాళ్ళు. అట్లా చిరంజీవి గారి డైలాగులు చెప్తే వీడు పూర్తి నటుడు అనే ఒక బ్లడ్లో ప్రతి డైలాగ్ నింపుకొని వెళ్ళేవాళ్ళం. మేము బేసికల్ మిమిక్రీ ఆర్టిస్టులం కాబట్టి ఆ స్వభావంగా మేము ఆ డైలాగుల్ని పట్టినా కూడా చిరంజీవి గారు చెప్తే ఆ డైలాగులు అది వేరు. కానీ మా నిజ జీవితంలో కూడా ఆ డైలాగులు మేము ఆవర్తనం చేసుకుంటే చాలా థ్రిల్ అనిపిస్తూ ఉంటుంది. అలాగా నువ్వు షోస్ చాలా చేస్తావు కదా, అలాంటి షోస్లో మెగాస్టార్ డైలాగులు ఏమైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? చప్పట్లు నిన్ను బాగా కొట్టించిన డైలాగ్స్ ఏంటి? నాకు బాగా నచ్చింది ఇదే, ఈ లంచం గురించి చెప్పే డైలాగు, కోర్టు సీన్ నాకు ఇప్పటికీ అసలు అది ఆ డైలాగ్ బుస్బంప్ డైలాగ్ అండి. దాని తర్వాత ఇంద్ర సినిమాలో డైలాగు, మేము మిమిక్రీ ఆర్టిస్ట్లం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మొక్కే కదా అని ఆ డైలాగ్. చెప్పు. సౌకత్ అలీ ఖాన్ కాశీ వెళ్ళాడు, కాషాయం కట్టాడు, వారాణసి వెళ్ళాడు, వరుస మార్చేశాడు అనుకుంటున్నావా? కాశీ వెళ్ళినా అదే పౌరుషం, వారాణసి వెళ్ళినా అదే రక్తం, నరకం అంటూ మొదలు పెడితే వాడు వరుస చూడకూడదు అడిగేస్తారా? సూపర్. అసలు అంటే బేసికలీ ఈ మధ్య ఈ మిమిక్రీలు తగ్గించాం కాబట్టి లేకపోతే స్టేజ్ మీదకి వెళ్తే ఫస్ట్ చిరంజీవి గారి డైలాగుతోనే మా మిమిక్రీ ఆర్టిస్టులు ఎవరైనా, నేనే కాదు చదువు ఎవరు మిమిక్రీ ఆర్టిస్టులు అయినా చిరంజీవి గారి డైలాగ్ రాకుండా ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ అనేవాడు లేడు. బేసికలీ నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్ అనగానే ఫస్ట్ చిరంజీవి గారి వాయిస్ చేయండి అంటారు. అని మొదలు పెడితే చాలా బ్లడ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. స్టైల్ అది కూడా మీకు అవగాహన అయిపోతూ ఉంటుంది బాడీకి. నీకు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా మిమిక్రీ చేసేటప్పుడు నిన్ను ఎక్కువగా ఆకట్టుకున్నది ఏంటి? చిరంజీవి గారి సినిమా కాకుండా నిన్ను బాగా ఇన్స్పైర్ చేసింది? అదేనండి, మీరు ఇందాక ప్రస్తావనలో ఫస్ట్ అన్నారు కదా మొదటి నుంచి మీరు సేవ అనేది. నేను అది చిరంజీవి గారి నుంచి బాగా, నటుడిగా అందరూ నటులే, అందరు గొప్ప నటులు ఎవరని నిజ జీవితంలోనూ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా పోయేంత వరకు ప్రతి ఒక్కళ్ళు నటిస్తూ ఉంటారు. కాకపోతే ప్రత్యేకంగా స్క్రీన్ మీద చూస్తాం కాబట్టి వాళ్ళు నటులు. కానీ చిరంజీవి గారి విషయంలో బ్లడ్ బ్యాంక్ ఒకటి నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను. అంటే దాని గురించి గొప్పగా నేను ప్రొటెక్ట్ చేయకపోయినా నా లైఫ్లో గురించి నేను చెప్తున్నాను. నాకు బాస్ని కలిసి అదృష్టం నాకు జబర్దస్త్ దైవాలు కలిసింది. అది ప్రస్తుతం మళ్ళీ చెప్తాను, సేవ గురించి వచ్చాం కాబట్టి. నా ఫ్రెండ్కి బాగా పీక్స్లో బ్లడ్కి సంబంధించిన ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. లోపల ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి. ఏం చేయాలి తెలియదు. నాకు తెలిసి ఇంకో 1-2 అవర్స్లో చచ్చిపోతాడు. బ్లడ్ ఎక్కడ సిటీలో కూడా దొరకట్లేదు ఆ టైం. ఐ థింక్ కరోనా బిఫోర్ ఇంకొక 1 మంత్ అప్పటికి నడుస్తూ ఉంది. అప్పుడు నేను నాగబాబు గారికి ఒక మెసేజ్ పెట్టాయి. అంటే జబర్దస్త్లో మాకు పరిచయం కాబట్టి ఒక ఇది పెడితే, సార్ ఇది పరిస్థితి అంటే నువ్వు బ్లడ్ బ్యాంక్ వెళ్ళు, స్వామినాయుడు గారు అని ఉంటారు, స్వామినాయుడు గారిని కలువు అంటే నేను కలిస్తే మీరు నమ్మరండి, నా చేతికి బ్లడ్ ఇచ్చారు. అది చేతికి బ్లడ్ ఇవ్వడం కాదు, నా ఫ్రెండ్ ప్రాణాలు ఇచ్చాడు. ఇస్తే అవి తీసుకొని అలా నేను వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇప్పటికీ చెప్పుకుంటారు.
సేఫ్ అయ్యాడు. సేఫ్ నా పేరు చెప్పుకుంటారు, కానీ నేను అలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందికి ఆయన ప్రాణదానం అయ్యారు. ఆక్సిజన్స్ కరోనా టైంలో ఉండొచ్చు. బేసికల్ అందరికీ ఏంటి అంటే పాండమిక్లో వచ్చేటప్పుడు మాత్రమే చిరంజీవి గారు స్క్రీన్ మీదకి వస్తారని తెలుసు, కానీ ఆయన సంపాదనలో ఒక 20-30% డెఫినెట్లీ సేవకే వాడతారు ఆయన. వెనక ముందు అసలు ఆర్డర్. అలా నటులు సేవ చేయాలి సమాజానికి. మనం ఎంతోమంది ప్రేక్షకులు ఆదరిస్తేనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మనం ఆ ప్రేక్షకులకి ఎంతో తిరిగి ఇవ్వాలి, ఎంత ఇచ్చినా తక్కువే. తిరిగి ఇవ్వాలని మొదట స్టార్ట్ చేసిన ఏకైక నటుడు ఆయన. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఆయన. ఇంతమంది అభిమానులు వచ్చి డొనేట్ చేస్తున్నారు అంటే ఇంతమంది చేయడం అవ్వదు అసలు. కానీ ఆయన ఇంతకాలంగా అభిమానులతో చేయిస్తున్నటువంటి ఈ సేవ మిమ్మల్ని అందరినీ, ఎంతో మంది అభిమానుల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అలాగే అందరికీ సహాయం చేస్తున్నారు. ప్రాణదానం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడానికి ఆయన అక్కడ కనిపిస్తున్నారు మనకి. నిజంగా నేను ఎప్పుడు అంటే చిరంజీవి గారి దగ్గర పొగిడే సందర్భం నాకు రాలేదు, కానీ ఎప్పుడు కలుస్తావా? నేను ప్రతి పుట్టినరోజుకి వెళ్తూ ఉంటాం. దానికన్నా ముందు ఫస్ట్ ఇంటరాక్షన్ని సార్ని చూడడం, ఫస్ట్ నేను శిల్పకళా వేదిక చూడటం, అక్కడ ఆయన నుంచొని మాట్లాడుతుంటుంది, ఇలా ముఖాముఖిగా కలవడం ఆ జీవితంలో మర్చిపోలేను. కన్నీళ్ళు పెట్టించే సందర్భం. నాగబాబు సార్ మాకు బాగా, నాగబాబు గారు బాగా వాళ్ళందరికీ మేము పిల్లలలాగా నాగబాబు గారికి. నేను ఇంక ఇష్టం, నన్ను అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటారు. లేదు సరే చిన్నోడిని కదా అని. అలా ఒకరోజు చిరంజీవి గారు అందరినీ జబర్దస్త్ వాళ్ళందరినీ ఇంటికి రమ్మంటున్నారు అని అంటే, అప్పటికి సార్కి సుడిగాలి సుధీర్, తర్వాత సీను వీళ్ళందరూ రెగ్యులర్గా వెళ్తూ ఉండేవారు. నాకు అప్పటికి అంత అవకాశం రాలేదు. నేను కూడా ధైర్యం చేసి అడగలేదు కూడా, నేను కలుస్తానండి, నేను వెళ్తాను, చూస్తాను అని. అందరితో కలిసి నేను వెళ్ళాను. ఆయన మంచి వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని అలా కూర్చొన్నాడు, కాలు మీద కాలు వేసుకొని ఒక సింహంలా ఉన్నారు. దూరం నుంచి అమ్మాయి చాలా బాబు చూసేసాం, అబ్బా లైఫ్లో ఒక్కసారి చాలు అని అనుకుంటే వెనక్కి వెళ్తున్నా. నాకు కొంచెం భయం, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ముందు వెళ్ళి మాట్లాడాలని కొంచెం వెనక్కి వెళ్తుంటే, నువ్వు ఆది కదా, అదే చిన్నపిల్లలతో చేసా రాకింగ్ రాకేష్ ఏమా అనగానే ఒక్కసారి నాకు బూస్ బంప్స్ వచ్చి కన్నీళ్ళు వెళ్ళి ఒక్కసారి హగ్ చేసుకుంటే, ఆయన ఒక 10 minutes వరకు నన్ను అలానే పక్కన కూర్చోబెట్టుకున్నాను. ఇలా అంటుంటే నిజమా కాదా ఏంటి అసలు. ఆయన ప్రతి ఒక్కరిని అలానే నన్ను ఓకే నేను ఒక టీం లీడర్గా ఉన్నాను, డెఫినెట్గా నన్ను గుర్తుపడతారు. ఆయన జబర్దస్త్ చూస్తారు కూడా, చూసి మీ అందరూ నిజంగా అద్భుతమైన కమెడియన్స్ అని మమ్మల్ని పొగుడుతుంటే చాలా ఆనందం. అది విషయం పక్కన పెడితే, ఎక్కడో మా వెనక ఉన్నటువంటి ఒక 2-3 ఆర్టిస్టులు కూడా ఆయన రికగ్నైజ్ చేశాడు. నాకు అప్పుడు అనిపించింది, ఆయన సామాన్యంగా అంత వ్యక్తి అవ్వలేదు, ఊరికే అవ్వలేదు. స్వయం కృషి కష్టంతో పాటు వ్యక్తుల్ని కూడా గౌరవించడం అనేది నేర్చుకోవాలి అని నేను ఆయన దగ్గర నుంచి చూసి నేర్చుకున్నా. బేసికల్లీ మనం సెలబ్రిటీస్ ఏమనుకుంటామంటే, ఎక్కడైనా కలిసినప్పుడు ఏదైనా చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు కలిసినప్పుడు హాయ్ అండి అంటే కూడా మనం హాయ్ అండి అని చెప్పి వెళ్ళిపోతాం. చిరంజీవి గారు అలా కాదు. ఇప్పుడు మీరు కనుక మిమ్మల్ని ఇక్కడ చూస్తే, రేపు మీరు ఎక్కడన్నా కనపడితే మీ ప్రస్తావన మాట్లాడతారు ఆయన. మీరు ఎలా ఉన్నారు, మీ ఫ్యామిలీ ఎలా ఉంది, అమ్మ ఎలా ఉంది, ముందు అమ్మ గురించి అడుగుతారు, అమ్మ ఎలా ఉంది. అలా నాకు నిహారిక గారు నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఆ టైంలో మేము జబర్దస్త్ చేశాను. నా అదృష్టం, ఫస్ట్ నిహారిక ఫస్ట్ ప్రొడక్షన్లో నాకు చేసే లక్ రావడం, నాన్న కూర్చొని ఒక వెబ్ సిరీస్ చేసామన్నమాట. అది చూపించడానికి ఇది రాకేష్ చేశాడు అట్లా. అసలు ఆయన చూడడం, ఆయన నోటంట నీ పేరు రావడం నాకు నిజంగా అది కేవలం జబర్దస్త్ దయవల్లే, నాగబాబు సార్ దయవల్లే. అది అలా మాకు ఆ టైప్ పీరియడ్ క్రియేట్ అయ్యింది. ఆ జర్నీ ఇంకా ఎవ్రీ ఇయర్ మేము ఆయన బర్త్డేకి డెఫినెట్గా స్టేజ్ మీద ఉంటాం. స్టేజ్ కింద కొన్ని వేల మంది జనాలు వెనుకుండే మమ్మల్ని జబర్దస్త్ అనేది సార్తో ఈక్వల్గా అక్కడ మమ్మల్ని నుంచోబెట్టి మీ అందరం సార్ గురించి మాట్లాడేలాగా, ఆయన మిమిక్రీ చేసేలాగా శిల్పకళా వేదిక ఇప్పటికీ మమ్మల్ని ఆహ్వానం పలుకుతూనే ఉంది. ఓకే, ఇప్పుడు నీ జర్నీ ఇంకా స్పీడప్ అయింది, నీకంటూ ఒక స్థానం సంపాదించుకున్నావు. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? ఇప్పుడు ఎప్పుడైనా అనిపిస్తుందా మెగాస్టార్తో స్క్రీన్
నో ఛాన్స్ అనేది ఎప్పుడైనా డ్రీమ్ ఉందా? కూర్చొని డైలాగులు ఆయన ముందు చూడడమే ఎక్కువ, ఆయన పక్కన యాక్ట్ చేయడం అని అంటే వారి సినిమాలో ఒక అవకాశం వస్తుందండి, పక్కా వస్తుంది. డ్రీమ్ ఉందా? నాకు ఉందండి. అంటే బేసికల్లీ నేను డైరెక్టర్ విశ్వంబర వీటన్నిటికీ చేసే డైరెక్టర్ మంచి ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా నాకు ఆత్మీయులే. బేసికల్లీ నేను ఎప్పుడు అడగలేదు కూడా. ఎందుకని అడగలేదు? ఎందుకంటే నా ప్రయాణం నేను ఇది అడగలేదు. కానీ డెఫినెట్గా ఎప్పుడైనా సార్తో డెఫినెట్గా స్క్రీన్ ఒక్క డైలాగ్ వచ్చినా ప్రతి కళాకారుడికి ఉంటుందండి. అది నాకేగా నటుడిగా మనం కృష్ణానగర్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఒక్క ఛాన్స్ చిరంజీవి గారితో యాక్ట్ చేయనా ఏదో రోజు అనిపిస్తూ ఉంటుంది. ఒకే ఒక్క ఛాన్స్ వస్తుంది, త్వరలో వస్తుందండి. అయితే చిన్నప్పుడు వారి సినిమాలు చూస్తూ పెరిగారు, తర్వాత మీరు కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతూ వచ్చారు. అలా వారి ఇంటికి వెళ్ళడం, ఈ జర్నీ బిఫోర్ ఎప్పుడు ఊహించాం. మనం సినిమాలు చూస్తున్నప్పుడు వారి గురించి మాట్లాడతామనో వారితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం నమ్మరు. మా వరంగల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్పడం ఎందుకులే కానీ ఆయన ఎప్పటికీ బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఆయన ఇంటి ముందు చిరంజీవి గారి ఫోటో ఉంటుందండి. చిరంజీవి గారు ఇట్లా చేసి చిరంజీవి గారి ఫోటో ప్రతి చిరంజీవి గారి పుట్టినరోజుకి ఆయన చేసే హడావిడి అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చేయరు. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు చిరంజీవి గారు చేసారు ఆయన మీద, ఆయనని చూస్తేనే చాలు అనుకునేవాళ్ళం. ఆయన వస్తే ఇట్లా నుంచొని ఆయన వస్తున్నాడు అని మేము అట్లా నిశ్చస్ట్లీ చూసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ నాకు అది రిపీట్ గుర్తొచ్చింది. ఫోటో ఉంటేనే ఆయన్ని అంత బాగా చూసాము. ఈరోజు ఆయన నా మీద చెయ్యేసి జబర్దస్త్ మజ్జిగ ఏమైనా తాగుతారా మీరు అందరూ అంటే ఆయన మజ్జిగ కల్పిస్తారు. మంచి దోశలు కావాలంటే దోశలు వేసి అంతా మా మజ్జిగ కల్పిస్తారు. అంత ఫ్రీడమ్ అసలు చిరంజీవి గారిని ఇంట్లో సరదాగా చేస్తారు అనుకుంటే అందరితో కూర్చోబెట్టుకొని ఆయన అలానే ఎంతోమంది కళాకారులు పుట్టారు. బ్రహ్మానందం గారు అలానే. అని ఏంటంటే కొత్త టాలెంట్ ఎక్కడ ఉన్నా కూడా దాన్ని గివప్పిస్తూ ఉంటారు. వీడు ఈయన ఎక్కడ స్క్రిప్ట్ వింటాడు, ఈ క్యారెక్టర్కి ఇది కరెక్ట్ అని అంటే అట్లా గెటప్ సీన్గా అన్నకి ఎన్ని ఇచ్చారు అవకాశాలు. చిరంజీవి గారితో చాలా సినిమాలు షేర్ చేసుకున్నారు. అట్లా మా జబర్దస్త్లో ఏదన్నా ఈ క్యారెక్టర్ వీడు చేయొచ్చు, ఈ క్యారెక్టర్ వీడు బాగుంటాడు అంటే ఆయనకు టక్కున ఐడియా వస్తే ఆయనే చెప్పి మేనేజర్ గారితో పిలిపించి ఈ క్యారెక్టర్ వాడు చేయమని చెప్తా ఆయన. ఓకే, అంటే ఆయన స్టార్గా కాకుండా ఇప్పుడు నువ్వు ఇంట్లో కూడా ఆయన చూసావు, ఇంట్లో ఆయన ఎలా ఉంటారు? అంటే నేను చూసింది పుట్టినరోజు అప్పుడు నిండు పరమశివుడు ఎలా కూర్చొని ఉంటాడు అలా ఉంటాడు. మిగతా అప్పుడు చూస్తే కానీ మంచి రెబల్ ఒక సింహాసనం మీద కూర్చున్న, అదే ఇంద్రలో డైలాగ్ ఉంటుంది, పైన అక్కడికి సింహాసనం కూర్చునే అర్హత ఇంద్రుడిది, కింద ఇక్కడ కూర్చునే అర్హత ఈ ఇంద్రసేనారెడ్డిది అన్నట్టుగా ఆయన చాలా ఇదిగా ఉంటాడు. అక్కడ వరకు ఆ గీత వరకే కొంచెం భయం అయింది. వన్స్ ఆ గీత దాటి అటు వెళ్ళిపోయామంటే అది చాలా చంటబ్బాయే. అవునా? అల్లది చక్కగా చాలా సరదాగా వారు ఇచ్చేటువంటి ప్రేమ చాలా బాగుంటుంది. ఓకే, చిరంజీవి గారిని అంత క్లోజ్గా చూసే అదృష్టం మీ అందరికీ చాలా అదే చెప్తున్నాను కదా మేడం, జబర్దస్త్ దయవల్లే అది బికాజ్ ఆఫ్ మేము నిజంగా వేరే ఇంకెక్కడన్నా ఆర్టిస్టులు అయితే ఓకే రీచ్ అవ్వడానికి కొంచెం టైం పట్టేది. జబర్దస్త్ అందులో నాగబాబు సార్ ఉండడం, సార్ గురించి చూడడం, అట్లా మా అందరినీ రికగ్నైజ్ చేసి స్కిట్లు చూడడం అనేది మేము ఆయన కంట్లో పడ్డా నిజంగా పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి అది మేము డెఫినెట్గా. అయితే చిరంజీవి గారు వండి వడ్డించడం కూడా చూసేసాను. అబ్బో, అది వీడియోలో మీరు చూసారు కానీ మీరు బయట అసలు చాలా మీకు చిరంజీవి దోశ అని ఫేమస్ ఒకటి ఐడియా ఉందండి? నేను అంటే నాకు అంత అదృష్టం రాలేదు కానీ నాకు అత్యంత ఆత్మీయులైన వ్యక్తులు తిన్నారు. ఆయన ఎవరికైనా కూడా ఆకలి అని అంటే ఆయనే చక్కగా వడ్డించడం. తర్వాత మా గెటప్ సీన్ నాకు దొరికింది అదృష్టం. మా టీంలో గెటప్ సీన్ దొరికింది. తర్వాత రివర్స్ గెటప్ సీనే చాలా వంట చేస్తే సార్ ఫోన్ చేసి నాకు ఆ చాప్ ఒకటి వండి తీసుకురా అంటే వండి తీసుకెళ్ళేది. ఆయన చాలా ఇదండి. అంటే ఒక స్టార్ కదా, స్క్రీన్ వరకే వీళ్ళు ఇలా ఉంటారు, డైలాగ్స్ వరకే అనేది కొందరు అభిప్రాయం ఉంటుంది. బట్ మీలా క్లోజ్గా ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళకి వాళ్ళు ఏంటి ఎంత సహజంగా ఉంటారు, తోటి మనుషులతో ఎంత ప్రేమగా ఉంటారు. నేను ఫస్ట్ అలానే అనుకున్నాను, ఏంటి వెళ్తున్నా ఒక్కసారి ఆయన గుర్తుపట్టి చెప్పే కదా సందర్భం, నువ్వు వచ్చేస్తావు కదా నువ్వు ఇది అంటే మైండ్ బ్లోయింగ్. అసలు నేను ఏం మాట్లాడలేకపోయాను. నేను చెప్తున్నా కూడా సరే ఆయన అదంటే నువ్వు ఊరుకో నేను చెప్తాగా అని ఆయనే అనడం అనేది నిజంగా గ్రేట్. అంటే ఇవన్నీ మేము నేర్చుకోవాలి, ఏదో అక్కడితో చూసి అబ్బా సరే ఆయన
ఇప్పుడు అదే కదా ఒక్కొక్క డైలాగ్ ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటూ వచ్చాం. ఈ పరివర్తన కూడా మేము నేర్చుకుంటే మన రియల్ లైఫ్లో కూడా డెఫినెట్గా అప్పుడు మేము నిజంగా వారిని మేము అనుసరిస్తున్నట్టు. ఎస్, ప్రతి ఒక్కరు, ప్రతి స్టార్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ని ఒకసారి మనం అడిగి చూస్తే వారి నోటంతో వచ్చేది చిరంజీవి గారిని చూసే మేము ఇక్కడికి రావాలనుకున్నాం, చిరంజీవి గారిని చూసే డ్యాన్స్ నేర్చుకున్నాం. అసలు ప్రతి నోటంట అదే. ఇప్పుడు మీ అందరిది కూడా అలానే, ఎక్కడో అక్కడ ఆయన ప్రభావం ఉంటుంది, ప్రతి మనిషి మీద ఒక ప్రభావం ఉంటుంది ఆయన. ముఖ్యంగా చిరంజీవి గారి దగ్గర ఉన్న క్వాలిటీ అండి, ఒక టైం పెట్టుకుంటే ఆ టైంకి లేచి ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాడు అందరినీ. ఈరోజు వీళ్ళని కలవాలి, ఉదాహరణకి మీరు నేను కలవాలంటే మీకే కాల్ వస్తుంది. ఓకే, రెడీగా ఉంటారు, కూర్చొని ఉంటారు, ఫాలోఅప్ చేస్తూ ఉంటారు, అప్డేట్లో ఉంటారండి. ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండడం ఒకటి. కొత్త కళాకారులని, కొత్త వ్యక్తుల్ని, కొత్త డైరెక్టర్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు ఆయన. ఎవరున్నా కూడా మా బలగం వేనన్న, బలగం హిట్ కొట్టగానే ఫస్ట్ వారే పిలిచి అభినందించి సినిమా చూసి ఒక కమెడియన్ డైరెక్టర్ అవడం ఏంటబ్బా. తర్వాత ఆ ఇన్స్పిరేషన్ ఏదో రోజు నా సినిమా కూడా చూడకపోవడం, మమ్మల్ని చూడకపోవడం, ఆ ఇన్స్పిరేషన్ డెఫినెట్గా ఉంటుందండి. సెట్కి పిలిచి మరి సన్మానం చేసి, మీ కమెడియన్స్ తలుచుకుంటే ఏది చేయలేనిది లేదబ్బా, మీరు రచయితలు, కమెడియన్లు, మీ దగ్గర సెన్సిబిలిటీ, హాస్యం ఉంటుంది, మీ ఎమోషన్స్ ఉంటాయి మీ దగ్గర. చాలా కమెడియన్స్కి మాత్రం చాలా ఎందుకో తెలియదండి, ఒక అభిమానిగా అంటే ఆయన హాస్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. మా కమెడియన్స్ని కూడా అంత ప్రేమగా చూస్తారు ఆయన. ఒక టైంలో ఫస్ట్ ఆయన కెరియర్ స్టార్టింగ్లో బ్రహ్మానందం గారిని ప్రోత్సహిస్తే, దాని కెరియర్లో ఆలీ గారు, దాని తర్వాత ఒక్కొక్కరు, దాని తర్వాత ఒక జనరేషన్లో మా జబర్దస్త్ ఆర్టిస్టులని ఆయన దగ్గర తీసుకున్నారు ఆయన చాలా చక్కగా. అంటే హాస్యరసాన్ని పండించడం అనేది వెరీ టఫ్. అది నిజంగా అది చాలా కొద్ది మందికి భగవంతుడు ఇచ్చిన వరం. అలాంటి అదృష్టవంతుల్లో మీరందరూ ఉన్నారు. ఈ జబర్దస్త్ టీంలో ఎవరైతే ఉన్నారో మీరు బ్లెస్డ్. అసలు నిజంగా మేడం, నిజంగా మీరు నమ్మరు, చిరంజీవి గారిని కలిసి వచ్చిన తర్వాత నాకు ఇప్పటికి గుర్తు, నేను ఫస్ట్ ఇల్లు మణికొండలో కట్టినప్పుడు కరెక్ట్గా ఆగస్ట్ బాస్ గారి బర్త్డే ఆ ప్రాంతాల్లో, దానికన్నా ఒక 10 రోజుల ముందే నా ఇల్లు ఓపెనింగ్ అయింది. ఓకే, ఇప్పటికీ నా ఫోటో ఎంట్రన్స్లో మా జబర్దస్త్ ఫ్యామిలీ అందరితో ఆయన చేసుకున్న ఫోటో దిగిన ఫోటో ఉంటుంది. సూపర్. అసలు అంటే ఎంత లవబుల్గా దిగారంటే, మళ్ళీ ఆ ఫోటో కుదురుతుందో కూడా కుదరదో తెలియదు కానీ మా అందరిని అలా దగ్గర తీసుకొని చక్కగా ఆయన చేతిలో ఏదో ఏమంటారు, ఒక కోడి, ఒక పెద్ద కోడి చిన్న పిల్లలు కనుక రెక్కల్లో దాచుకున్నట్టు ఆయన మమ్మల్ని అలా దగ్గర తీసుకొని ఉన్నట్టు ఉంటుంది. మూమెంట్స్ అసలు మర్చిపోలేం కదా, వండర్ఫుల్ మూమెంట్స్ మేడం. ఇంకో సందర్భం చెప్తాను మేడం. ఒక బర్త్డేకి మేము అందరం కలిసి, నేను గెటప్ సినిమా అందరం కలిసి కార్లో వెళ్ళాం. ఓకే, మేము ఫిక్స్ అయ్యాం, ఏదో ప్రతిసారి ఏంటంటే జబర్దస్త్లోకి స్పెషల్ ఎంట్రీ ఉంటుంది ఆయన దగ్గరికి అని ఏదో టాక్ వచ్చింది ఆ టైంలో. ఓకే, జబర్దస్త్లోని స్పెషల్గా ఇన్వైట్ చేస్తాడు ఆయన. ప్రతి ఎవ్రీ బర్త్డేకి సార్ దగ్గర నుంచి స్వీట్ బాక్స్ మాకు వస్తుంది. అదృష్టం ఇది, మేము ఈసారి ఇది బ్రేక్ చేద్దామని చెప్పేసి ఆయన ఎవ్రీ పుట్టినరోజుకి ఒక టైంకి బయటకు వస్తాడు. వచ్చి గేట్ దగ్గరకు వచ్చి అందరి అభిమానులందరికీ ఇట్లా చెయ్యి సెకండ్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మేమందరం ఆ జనాలకి చివరి ఎక్కడో నుంచొని చివర్లో ఇక అరుస్తున్నామండి. చిరంజీవి గారు అని అరుస్తుంటే, ఓరి మీద మీరేంటారు అక్కడ తీసుకొచ్చాడు కానీ పరిగెత్తుకుంటే అందరు వచ్చి మమ్మల్ని తీసుకొని లోపలికి వెళ్ళారు. ఏంటండి మీరు అందరూ, వద్దులేండి సార్ అందరూ అలా అంటున్నారు అంత. తర్వాత మా రాంప్రసాద్ ఇంటి గృహప్రవేశానికి సారే దగ్గరుండి గుర్తు పెట్టుకొని పట్టుబట్టలు పంపించాడు ఆయన. అసలు గుర్తు పెట్టుకోవడం అనేది, మీరు ఫార్మాలిటీకి పెద్దవారు అని చెప్పి పిలిచినా వస్తారా అనిపిస్తుంది. తర్వాత అనిపించింది, అబ్బా నా ఇంటి గృహప్రవేశానికి చెప్పి ఎందుకు పిలవలేదే, బ్రహ్మానందం గారు పిలిస్తే బాగుంటుంది. బ్రహ్మానందం గారు వచ్చారు అందరు మా గృహప్రవేశం. చిరంజీవి పిలిస్తే పిచ్చోడా, ఒక్కసారి ధైర్యం చేసి ఉంటే డెఫినెట్గా ఆయన చాలా, ఆయన రాని దగ్గర ఎక్కడ ఉంటే ఆయన తాలూకాకి సంబంధించిన జ్ఞాపకాలు డెఫినెట్గా పంపిస్తారు. రియల్లీ గ్రేట్ కదా నిజంగా. అవన్నీ ఎక్కడో అక్కడ మా లైఫ్లో రేపు రాబోయే రోజుల్లో మాకు డెఫినెట్గా ఉపయోగపడతాయండి. ఈ సేవ కానివ్వండి, ఒక నలుగురిని గుర్తించడం కానివ్వండి, వారికి ఉన్న స్థాయిలో ఇంకొకరికి సమయం ఇవ్వడం. మనం ఎవరికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, హెల్ప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మన బాధ వింటే చాలు, మన బాధ వింటే చాలు. జస్ట్ లిజన్, నేను ఇది నాకు ఇది ఉంది అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు.
పర్లేదులే అన్నిటికీ దేవుడే ఉన్నాడని ఒక చెయ్యి ఉంటుంది చూడండి, అది చాలు. ఆ టైమే మన కోట్ల వాల్యూతో సమానం. అలాంటి టైం నా సినిమా ఫస్ట్ నేను చేసిన తర్వాత టీజర్ ట్రైలర్ సార్తో రిలీజ్ చేద్దాం అనుకున్నాను. ఎలా మిస్ అయింది? నేను ధైర్యం చేసి కూడా నేను ఫోన్ చేశాను సార్, పిఏకి ఫోన్ చేసి ఇట్లా చేద్దాం, మీరు డెఫినెట్గా మీ అందరు చేస్తారంటే ఆయన చాలా ఆనందపడతాడు, చాలా సంతోషపడతాడు. ఆయన కరెక్ట్గా అదే టైం కానీ ఫారెన్ వెళ్ళారు. లేదు అని అంటే నేను బట్ నెక్స్ట్ సినిమా డెఫినెట్గా మీరు చూస్తారు స్టేజ్ మీద, ఆయన షూర్ డెఫినెట్గా చూస్తారు. సూపర్. కాదు నీకు ఈ కాన్ఫిడెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? కాన్ఫిడెన్స్ ఏం లేనప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎలా మాట్లాడుతున్నావు అసలు? నీకు ఆ ధైర్యం ఏంటి? ఎంత కష్టపడి పైకి వచ్చావు కదా, ప్రొడ్యూస్ చేస్తున్నావు అండ్ నెక్స్ట్ సినిమాకి రెడీ అవుతున్నావు. ఏంటి ఎటువంటి కంటెంట్ వెళ్దాం అనుకుంటున్నావు? ఈసారి ఫుల్ లెంత్ ఎమోషన్ కామెడీ ఉంటుంది. నా ఫస్ట్ సినిమా అంతా ఎమోషన్ మీకు చూసే ఉంటారు. ఒక సబ్జెక్ట్ ఆఫ్, కానీ దాన్ని అటెంప్ట్ చేయడం కూడా చాలా డేర్ కావాలి. చాలా టైం అది అసలు నువ్వు ఎలా డేర్ చేసావు కూడా అర్థం కాదు. ఆ టైం నాతో ఆ సాహసం చేయించింది. అది చేయబట్టే నేను ఏమంటే ఒక పెద్ద రాయిని పగలగొట్టుతుంటే చాలామంది చాలా రకాలు అంటారు, నువ్వు ఏంటి ఆ రాయిని పగలగొడుతున్నావు పగలగొట్టావని, కానీ అది విగ్రహం అయిన తర్వాత తెలుస్తుంది మన వాల్యూ ఏంటారు. అట్లా నా సినిమా నేను అద్భుతంగా చెక్కుకున్న ధైర్యం అదే. నా సినిమా విడిచిపోతే నేనే ప్రొడ్యూస్ చేస్తా అని నేను చేసి 170 థియేటర్లో, అటు నైజాం సీడెడ్లో, నేను ఎవరో తెలియదు ఒక చిన్న మిమిక్రీ ఆర్టిస్ట్, జబర్దస్త్ ఆర్టిస్ట్ని వాళ్ళు బ్రహ్మరథం పెట్టి 4-5 వారాలు ఆడి ఒక సర్టెన్ పేమెంట్ నాకు ఇచ్చి నువ్వు బతుకు అని అన్నారంటే అది బ్లెస్డ్. అది నా ధైర్యం సరిపోలే. ఆ రకంగా కూడా నువ్వు లక్కీ అంటే ఎందుకంటే మనం చేసిన అటెంప్ట్ తర్వాత రిజల్ట్ ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా. ఇప్పుడున్న సినిమా పరిస్థితులు అసలు లేదు. ఎంత పెద్ద సినిమాకైనా అది అసలు ఎన్ని డేస్ థియేటర్లో ఉంటుందో చెప్పలేం. అలాంటిది ఒక సబ్జెక్ట్ని ఆ టైంలో నన్ను కేవలం నేను తీసిన పార్ట్ ఆఫ్ నేమ్ అని కాదు మేడం, ఒక రాకేష్ని చూసి మాత్రం పాపం కష్టపడ్డాడు, వీడు వెనక ఇంతమంది వచ్చారు, రాకేష్ని నమ్మి ఇంతమంది వచ్చారు, లేకపోతే ఈ అబ్బాయిని బిలీవ్ చేయరు కదా ఎవరు కూడా, వీడి దగ్గర సబ్జెక్ట్ ఉంది, వీడిని మనం బ్లెస్ చేయొచ్చు అని బ్లెస్ చేసిన వాళ్ళే అందరూ కూడా. మంచి సపోర్ట్ వచ్చింది చాలా అండి, ఇండస్ట్రీ సపోర్ట్ చేశారు, చాలా పెద్ద వాళ్ళు సపోర్ట్ చేశారు, పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ చేశారు. ఈ సినిమా నువ్వు బయటకు తీసుకొచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి నీకేమైనా కాంప్లిమెంట్? అయ్యో నాకు ఎప్పుడు ఉంటాయండి బ్లెస్సింగ్స్. మనము వరం అడగాలంతే వెళ్ళి, అడగడానికి ఆలోచిస్తున్నావు, అడగడానికి ఆలోచించంటే ఏదైనా పెద్దది అడుగుదామని. పెద్దదానికి టార్గెట్ పెట్టావా? పెద్దది అడుగుతా, యాక్సెస్ ఉంది, వెళ్ళే అంత రూట్స్ ఉన్నాయి, వెళ్తే డెఫినెట్గా చేస్తారని ఒక నమ్మకం ఉంది. అప్పుడు పెద్దది అడగాలి మనం. అవునులే, చిన్ని పదే అడిగే కంటే ఒక్కసారి వరం పెద్దది అడుగుతా. మెగాస్టార్ భవిష్యత్తులో ఎలాంటి రోల్లో నువ్వు చూడాలనుకున్నా? అన్నీ చేసేసావు, బట్ నీ వ్యూలో నీకేమనిపిస్తుంది? సూపర్ పాయింట్ ఇది. నేను మీరు అక్కపై నేను చెప్దాం అనుకున్నాను బేసికల్లీ. చిరంజీవి గారిని అన్ని క్యారెక్టర్లో చూసాం, ఏ క్యారెక్టర్ అది ఇది లేదు. అన్నగా చూసాము, అభిమానులుగా చూసాము, ఒక సొసైటీలో ఒక ఇదిలా. నేను చిరంజీవి గారిని మాత్రం నాకు బాగా అన్నయ్య సినిమా బాగా ఇష్టం. అన్నయ్య ఆ సినిమా చూసే నా తమ్ముడు అంటే నాకు బాగా ఇష్టం బేసికల్లీ. ఆ సినిమా తాలూకా ప్రభావం నా మీద చాలా ఉంటుంది. ఆ తమ్ముళ్ళని ఎలా చూసుకోవాలి, తమ్ముళ్ళని ఇప్పుడు బేసికలీ సమాజం అదే చెప్తున్నాను కదండి. ఆయన సినిమాలో ఒక లైన్ ఆఫ్ ట్రింట్ ఉంటుంది, అది అలా పట్టుకోగలిగితే మనం ఫ్యామిలీస్ని బాగా ఇది చేయొచ్చు. అన్నయ్య సినిమాలో తమ్ముళ్ళని ఎట్లా తల్లి తర్వాత తండ్రి తర్వాత అన్నయ్యే, అమ్మలో ఆ అక్షరం నాన్నలో నా అక్షరం తీసి అన్నయ్య అయ్యాడు. ఆ అన్నయ్య నేనున్నాను రా మీకు అన్నగా అని అటు పెళ్లి త్యాగం చేస్తూ డబ్బులు త్యాగం చేస్తూ వాళ్ళు బాగుపడితే చాలు అన్న ఇదిలో ఫస్ట్ నా తమ్ముడు పెళ్లి చేశాక నేను చేసుకున్నాను, మా తమ్ముడిని సెట్ చేశాక నేను చేసుకున్నాను. ఇప్పటికీ మా తమ్ముడు నా దగ్గరే ఉంటున్నాడు, మేము అందరం ఒకటే ఇంట్లో కలిసి ఉంటాము. ఆ తాలూకా ప్రభావం నా మీద బాగా పడింది. అసలు నిజ జీవితంలో ఉంది కదా, నిజ జీవితం అట్లా నాకు అవి పడ్డాయి. సో నేను మళ్ళీ నేను చూడాలి అని అంటే ఒక మంచి అన్నయ్య పాత్రలో నాకు ఎమోషన్, అన్నయ్య ఆ టైంలో మళ్ళీ ఒక 5 తమ్ముళ్ళని వెనక పెట్టుకొని అలా చేస్తే నాకు బాగా ఇష్టం. అదొకటి ఉంది. తర్వాత మంచి గడ్డం పెంచి రగ్గుడుగా ఒక మాస్ క్యారెక్టర్ ఒకటి, మళ్ళీ మాస్ ఎవ్వరు ఊహించని తమిళ స్టైల్లో ఉంటుంది చూడండి, ఊరా మాస్. మాస్ కూడా కాదు, అవునవును, ఊరా మాస్
ఎందుకంత ఊర మాసలో చూడాలి సార్. అన్నీ చేసేసారు ఆల్రెడీ. ఊర మాస కూడా చేసేసారు. అది ఊర మాసలో అసలు ఇట్లా కత్తి పట్టుకుంటే కాలభైరవుడు కనపడాలి. అన్నీ చేశారు చిరంజీవి గారు. చెయ్యింది ఏముంది. మంజునాథ్ సినిమా చూసినప్పుడల్లా శివుడి పాత్ర అయితే నిజంగా ఎంత బాగా చేశారు. అందులో శివుడితో పాటు అఘోర క్యారెక్టర్ ఒకటి వస్తుంది, నాకు అది బాగా ఇష్టం. ఆయన ఇంటికి వచ్చినప్పుడు ముసలాయన ఇంటికి వచ్చినప్పుడు అన్నం పెట్టడానికి ఏంటయా యాక్షన్ కన్నీళ్ళు పెడుతూ ఉంటాయి. వెళ్ళి మీరు స్నానం చేసి రండి. స్నానమా, దేహానికి స్నానం ఏంటయా, చల్లుకున్నా పెట్టు అని అంటే స్నానం చేసి వస్తేనే అన్నం ఆకలేస్తుందయ్యా, కన్నీళ్ళు తెప్పిస్తూ ఉంటాడు. చాలా అసలు నిజంగా ఎంత బాగుంటుందంటే అద్భుతంగా ఉంటుంది ఆ సీన్. అసలు డైలాగులు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. చాలా ఉన్నాయి. నువ్వు అలా అడాప్ట్ చేసుకున్నావు. ఇంకో 2 డైలాగులు చెప్పు. చాలా చెప్పొచ్చు. ఒకటి చెప్తే మీ నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా ఉండదు. అన్ని పర్వాలేదు, మాకు కావాల్సింది మెగాస్టార్ గురించి వినడం, నీతో మాట్లాడించుకోవడమే. సరే, ఒక మంచి సాంగ్ చెప్పి ఈ లోపల నీకు బ్రెయిన్లోకి ఏదో ఒక సీన్ వస్తుంది, నీకు నచ్చిన సాంగ్తో నువ్వు బాగా గెంతులేసింది. అది నీ టీనేజ్లో కావచ్చు, నువ్వు ఈ ఫీల్డ్కి రాకముందు అండి నువ్వు రాక్ చేసింది. నేను రాక్ లేదండి. మా కూతురు పడుకోవాలంటే ఇప్పటికీ బంగారం తెచ్చి కొన్ని వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమనే సాంగ్. బంగారం తెచ్చి కొండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మా. ఏం పాడుతున్నావు అసలు ఆ పాట పెడితే మా బుజ్జి అలా పడుకుంటూ ఉంటుంది. ఇన్వాల్వ్ అయిపోయాను నిజంగా. అయితే ఎంత అలవాటైందో నీకు సాంగ్. ఆ సాంగ్ నాకు ఎంత ఇష్టం. రోజు ఒక్కసారన్నా డెఫినెట్గా నేను, అంటే స్నేహం కోసం అంత ప్రాణం ఇచ్చే క్యారెక్టర్ కన్నా నాకు అందులో ఒక్కొక్క పాట ఆయన తాపత్రయపడుతూ ఉంటాడు. ఒక ఫ్రెండ్ గురించి ఏమీ ఆశించకుండా, అందులో ఒక మహిళ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఒక ఫ్రెండ్ లా చూస్తాడు అండి. అది చాలా బాగా చూపించారు అసలు. ఎంత ఇష్టం. నేను రోజుకి డెఫినెట్ గా 2 సార్లు మా పాప పడుకోవాలంటే ఆ పాప, మా సుజాతకు కూడా బాగా ఇష్టం. ఓకే, నీ రియల్ లైఫ్ లో కూడా ఆయన పాటతో ట్రావెల్ అందరూ ఏమనుకుంటే అది స్టెప్పులు గిప్పులు అనుకుంటాం, కానీ ఆ పాట నాకు బాగా ఇష్టం. ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ ప్రేమ, ఎమోషన్స్ నువ్వు ఎంత అద్భుతంగా పాడావు తెలుసా. అంటే నువ్వు ఇంట్లో నువ్వు ఎలా ఫీల్ అవుతావో అలా వచ్చేస్తుంది నోట్లో నుంచి. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది సాంగ్ కూడా. చాలా బాగుంటాయి మీనింగ్స్ కానీ, ఆ వర్డ్స్ కానీ వింటే మనం వేరే వాళ్ళని చూసే ఇది మారుతుంది, డెఫినెట్గా మారుతుంది. ఓకే, నువ్వే ఇంతేనా, సుజాత కూడా అంతేనా? అయ్యో, బేసికల్లీ నేను ఇంతే. అంటే నేను కొంచెం మారడానికి కూడా సుజాత కారణం ఏంటండి. ఎందుకు అని అంటే మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అలా వెళ్తూ ఉండేవాడిని. పెళ్ళి లేదు, మనం అంతా వైరాగ్యం అని శివమాల ఆ టైప్లో వెళ్తున్నప్పుడు నన్ను ఒక మార్గం తప్పించి నన్ను కొంచెం ఒక పై స్థాయిలో ఉండేలా చేసింది కూడా తనే, మా అమ్మగారి తర్వాత. ఓకే సార్, నువ్వు రాస్తూ ఉంటావు, రచయిత. ఎటువంటి కంటెంట్ రాయాలనుకుంటున్నావు? ఎప్పుడైనా మెగాస్టార్కి కూడా ఒక కథ రాయాలి అన్న ఆలోచన ఏమన్నా వచ్చిందా? ఒక రైటర్కి రావడంలో తప్పలేదు కదా? తప్పలేదండి. నీకు ఎప్పుడైనా స్ఫురించిందా? పోనీ అనిపించింది. అంటే కథ ఈ క్యారెక్టర్ చిరంజీవి గారు చేస్తే బాగుంటుంది. నేను అంటే నా డెఫినెట్గా ఈ క్లిప్ సార్ దాకా వెళ్తే ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మనకు మలయాళం, తమిళ్ ఆ టైప్ ఆఫ్లో కొన్ని సినిమాలు ఉంటాయి, న్యాచురాలిటీ ప్రింట్ తగిలే అలాంటి సినిమా ఒక్కటి చేయాలండి బాస్, అంతే నా కోరిక. నువ్వేమైనా కంటెంట్ రెడీ చేస్తావు? అయ్యో, డెఫినెట్గా. అంటే ఒక ఆలోచన అయితే ఉంది, లీక్ చేయకూడదు ఇప్పుడే. అంటే నీకు ఆ థాట్ ఉందా? ఒక రైటర్ ఆస్పెక్ట్ లో నువ్వు రాయాలి అనుకుని కానీ, లేదా ఆయన దగ్గరికి ఒక స్టోరీని ఎప్పటికైనా నేను తీసుకువెళ్ళాలి అన్న థాట్ ప్రాసెస్ నీలో ఉందా? ఏదన్నా చిరంజీవి గారు మీకు నచ్చే సినిమా చేస్తాడు అని ఒక సబ్మిట్ కానీ ఏదైనా పెడితే కన్వెన్షన్లో నేను ఒక వ్యక్తిగా కొన్ని వేల మందిలో నేను వెళ్ళి పాల్గొని నా కథను సబ్మిట్ చేస్తా. నీకు సబ్మిట్ చేసేది ఎందుకు? డైరెక్ట్గా రాసి నువ్వు ఆయన ముందు పెడితే సరిపోతుంది కదా. చేయాలి, అందరిలో ఒకలాగా వెళ్తేనే గౌరవం చేసి. అదే తమిళ్, మలయాళం అలాంటి న్యాచురల్ ట్రెండ్. ఇప్పుడు మన సినిమా, తెలుగు సినీ స్థాయి కూడా పెరిగింది. కొత్త కొత్త కథల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు మనం. ఒకప్పుడు మీరు 10 సంవత్సరాల క్రితం చూస్తే కొన్ని సినిమా ఒక టైప్ ఆఫ్ మూవీసే. బాహుబలి తర్వాత ప్రపంచం అంతా మన తెలుగు సినిమాని చూస్తుంది. కరెక్ట్. రీసెంట్గా మా వేణన్న తీసిన బలగం తర్వాత జపాన్లో కూడా రిలీజ్ అయింది. ఒక టైప్ ఆఫ్ ప్రింట్ న్యాచురల్గా ఉండే ఇది ఉంటుంది చూడండి, వాటిని బాగా ఆస్వాదిస్తున్నారు. అలా నేను చిరంజీవి గారిని న్యాచురల్ ఊర్లో ఒక లుంగి కట్టుకొని ఒక
ఒక టైప్ ఆఫ్ న్యాచురల్ క్యారెక్టర్గా చూడాలి అని నా మనసు. వన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ మేబీ ఎక్కడ కనిపించలేదు ఉంటుంది. ఒక ఎక్కడో కూడా ఆయన ఊర్లో నుంచి ఊహించుకోండి, అలా దూరం నుంచి చక్కగా ఒక లుంగి వేసుకొని ఒక పొల్లు వేసుకొని నోట్లో ఉదయాన్నే అలా వస్తూ ఉంటే చిన్న బ్యాక్గ్రౌండ్లో ఉంటుంటే చాలా బాగుంటుంది. కాదు, డైరెక్షన్ లో ఏమన్నా ప్రవేశం చేస్తున్నావా ఏంటి? ఇప్పుడు ఇంకా టైం ఉంది, డెఫినెట్ గా చేస్తాను. నీలో కనిపిస్తున్నా ఎందుకంటే ఫస్ట్ సినిమా రాసుకున్నాం కాబట్టి ఆ తాలూకా వాసన ఉంటుంది. కానీ డైరెక్షన్ అంటే చాలా ఓపిక, అన్ని క్యారెక్టర్స్ మనం కంట్రోల్లో పెట్టాలి. ఇంకా నాకు ఆ వయసు రాలేదు, అనుభవం రాలేదు, వచ్చినప్పుడు డెఫినెట్ గా చేస్తాను. సూపర్. అయినా నువ్వు వెనక్కి తగ్గేది లేదు. నేను చూస్తుంటేనే అర్థమవుతుంది, నీ జర్నీని చూస్తున్నాం కళ్ళ ముందర, నువ్వు తీసుకునే స్టెప్స్. సూపర్ రాకేష్. మరి చివరిగా మెగాస్టార్కి ఏం చెప్తావు? విషెస్ చెప్పేస్తే, అలాగే నువ్వు అభిమానులకు కూడా ఏం చెప్పదలుచావు? సరే, ఈ పుట్టినరోజు మీకు 70 పుట్టినరోజులో మాకు అనిపించట్లేదు. జస్ట్ మీరు 7వ సంవత్సరంలోనే అడుగు పెడుతున్నారు. మిమ్మల్ని నమ్ముకొని, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని, మిమ్మల్ని ఒక ఇదిలా ఊహించి ఎంతోమంది ఏమంటారు ఊళ్ళో నుంచి తండాలుగా హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ సగం నిండిపోవడానికి కారణం కూడా మీరే. నాకు తెలిసి కృష్ణానగర్ ప్లేస్ లేకపోవడానికి కారణం కూడా మీరే. ఒక రూమ్లో 5-6 ఉండి ఆ రూముల్లో మీ పోస్టర్లు వేసుకొని బతికే ఆలోచనలన్నీ మీవే. పొద్దున్న లేస్తే మీ పాట, పొద్దున్న లేస్తే మీ డైలాగు, పొద్దున్న లేస్తే మీ అలవాటు. చిరంజీవి గారు అలా చేశారు, చిరంజీవి గారు ఇలా చేశారు, చిరంజీవి గారు అలా ఉంటారు, చిరంజీవి గారు ఇది తింటారు, చిరంజీవి గారు ఇలా చేస్తారు, చిరంజీవి గారు ఆ చిరంజీవి పట్టణమే మాకు హనుమంతుడి పట్టణంలాగా అయిపోయింది. మీరు ఈ పుట్టినరోజు నుంచి మరింత ఆరోగ్యంగా మా లాంటి నెక్స్ట్ జనరేషన్స్కి ఇంకా ఎంతో ఊపిరిని పోస్తూ మీరు ఉండాలని మనస్ఫూర్తిగా మీ కోట్ల మంది అభిమానులు నేను ఒక అభిమానిగా కోరుకుంటున్నాను. సూపర్. చాలా చక్కగా చెప్పావు. మీ లైఫ్లో ఆయన ఎలా ఇన్వాల్వ్ అయిపోయారో, అలాగే వారితో ఉన్న ఇంటరాక్షన్స్ని చాలా చక్కగా షేర్ చేసావు. మా ఈ మెగా 70కి నువ్వు మాకు సమయం ఇచ్చి చక్కగా షేర్ అదృష్టంగా భావిస్తున్నాయి. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి రాకింగ్ రాకేష్ ఎలా రాక్ చేశాడో, అలాగే మెగాస్టార్తో ఉన్న ఇంటరాక్షన్స్, తనకున్న డ్రీమ్స్ చూసాం కదా. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 TV.